इस प्रकार हम जीवित हैं या परमेश्वर की उपस्थिति में हम पाए जाते हैं, तो ये केवल एकमात्र प्रभु की अनुग्रह है, प्रभु की दया है। ఈరోజు దేవుడు మన జీవితాల కొరకు తనను తాను అర్పించుకున్నాడు. आज परमेश्वर हमारे लिए, हमारे जीवन के लिए अपने आप को समर्पित किया है। కాబట్టి ఈ రోజు దేవుని సముఖంలో ఈ పునరుత్థాన ఆరాధన గ్రామంలో మనందరం ఆనందిస్తున్నాం. इसलिए हम इस पुनरुत्थान के दिन में हम सब आनंद के साथ परमेश्वर की उपस्थिति में हम बैठे हुए हैं। మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో 3వ వచనం 2వ వచనం 3వ వచనం జ్ఞాపకం చేస్తున్నాం. सबसे पहला यहोशू की पत्री उसका 1 अध्याय का 3 पद। కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. यहोशू की पत्री उसका 1 अध्याय 2 और 3 पद। मेरा दास मूसा मर गया है, इसलिए अब तो कमर बांध और इस रीति की सारी प्रजा समेत यरदन पार होकर उस देश को जा जिसे मैं उनको अर्थात इस्राएलियों को देता हूँ। उस वचन के अनुसार जो मैंने मूसा से कहा, अर्थात जिस स्थान पर तुम पाँव धरोगे वह सब मैं तुम्हें देता हूँ। ఈ యెహోషువ గ్రంథం నుంచి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. यहोशू की किताब से कुछ बातों को हम देख रहे हैं। దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు परमेश्वर के सेवक के माध्यम से प्रभु कुछ बातों को बताते हैं। యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. यहोशू से परमेश्वर बात करता है। ఇక్కడ 2వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే जब हम 2 वचन को जब हम देखते हैं, కాబట్టి నీవు లేచి इसलिए तुम उठकर ఈ ఆరాధన ప్రారంభంలో నేను ఒక మాట తెలియజేశాను. आराधना की शुरुआत में मैंने आपको एक बात बोला था। సర్వశక్తి కలిగిన దేవుడు మనందరి కొరకు కలువరి శిలువలో మృతి చెంది పునరుత్థానంగా తిరిగి లేచినందువలన ఈ రోజు ఎంత సంతోషంగా ఆరాధించగలుగుతూ ఉన్నాం. सर्वशक्तिमान परमेश्वर हम सबके लिए कलवरी क्रूस पर मर के तीसरे दिन जी उठने के द्वारा इसी पुनरुत्थान के दिन को हम आनंद के साथ मनाते हैं। దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకునే ఆరాధన. परमेश्वर के काम, परमेश्वर के आशीर्वाद जो हमारे जीवन में किए हैं, उनको याद करना ही परमेश्वर की आराधना है। అదే విషయము దేవుడు యెహోషువతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. और वही विषय को परमेश्वर जो है यहोशू को याद दिलाता है। నీ దేవుడి ద్వారా పొందే మేలులు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని నీవు లేచి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. यहाँ हम देखते हैं परमेश्वर से जो कुछ भी तूने प्राप्त किया है, तूने आशीर्वाद तरफ को देके उसको उसके द्वारा तो उठ और परमेश्वर की महिमा कर। ఇక్కడ దేవుడు యెహోషువను ఉద్దేశించి మాట్లాడుతున్న విషయాలు ఏంటి? यहाँ पे यहोशू के द्वारा परमेश्वर क्या कहना चाहते हैं? నిజానికి దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా మోషేతో అంటే మోషేకు ముందే దేవుడు వదిలిపెట్టేస్తాడన్నాడు. मूसा से पहले ही परमेश्वर जो भी वादा किया था, जो भी प्रतिज्ञा दिए थे, उसको पूरा करने के लिए वादा किया था। ఒకనొక సమయం వచ్చినప్పుడు దేవుడు మోషేతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. एक समय जब आया जब परमेश्वर ने मूसा से इस प्रकार से कहा, మోషే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాలను ఈ రోజు విడిచిపెట్టేస్తాను, నీ సంతానం ఆశీర్వదిస్తానని దేవుడు మోషేతో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. परमेश्वर ने मूसा से कहा, मूसा मैं अब्राहम, इसहाक परमेश्वर हूँ और अब से मेरे सारे वादों को यहाँ पे मैं छोड़ देता हूँ। यहाँ से तुम्हारे बच्चों को मैं आश का कारण बनाऊंगा। మోషే అన్నాడు, అయ్యా వద్దు. मूसा कहता है नहीं, అది మంచి పద్ధతి కాదు. ये अच्छी बात नहीं है। అన్ని జనాంగం చూస్తూ ఉన్నారు కనుక अन्य जाति लोग देख रहे हैं। ఎన్ని సంవత్సరాలుగా అన్ని ప్రదేశంలో ప్రయాణమై అనేక రాజ్యాలు దాటుకుని వచ్చాము కనుక इतने साल हमने कई राज्यों को पार करते हुए जंगल के मार्ग से होकर हमने आए हैं। వారు నమ్ముకున్న దేవుడు ఏమాయను అని నమ్ముతారు కాబట్టి అలా చేయకయ్యా. उन लोग कहेंगे तुम्हारा परमेश्वर कहाँ गया है, इसलिए आप ऐसा मत करें। అంటే దేవుడు చేసిన వాగ్దానాలను మరొకసారి దేవుడు యెహోషువ ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాడు. मतलब परमेश्वर ने जो वादा किया था यहोशू के माध्यम से एक और बार परिचित करा रहा ఈ है। రోజు మన జీవితంలో దేవుడు మన వాగ్దానాలను మరలా తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. आज हमारे जीवन में भी परमेश्वर ने जो वादा हमसे किया है, जो प्रतिज्ञा जो हमसे किया है, उसको याद दिलाता है। యెహోషువ దేవుడు అంటే లేచి यहोशू से कहता है उठे, లేచి उठना है। మనం దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? हम परमेश्वर की उपस्थिति में हम क्या कर रहे हैं? దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను మరలా తిరిగి జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా ఉంటారు. आज परमेश्वर के वायदों को फिर से एक बार याद करने की एक बच्चे की तरह हम बने। అయితే దేవుడు వాగ్దానం నెరవేర్చాలంటే ఒక ఆజ్ఞ ఖచ్చితంగా పెడతాడు. मतलब
दूसरा वचन को जो हम पढ़ते हैं इस प्रकार से कहता है, కాబట్టి నీవు లేచి లేచి నీవుతో ఈ జనులందరూ ఆ. ఈ యోర్దాను నది దాటి యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలును చూపుతున్నా యోర్దాను నది దాటి यरदन नदी को पार करना है। ఇక్కడ యోర్దాను అనగా మరణం. यरदन का मतलब है मृत्यु। అంటే యోర్దాను నది దాటితే తప్ప వీరికి వాగ్దాన ఫలము ఆ ప్రదేశము దక్కదని దేవుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर कह रहा है कि यरदन जब तक आप पार नहीं करोगे, यरदन को जब तक आप नहीं जीतोगे, तब तक आपको वायदा किया हुआ देश नहीं मिल सकता है। చాలా సందర్భాల్లో మన ప్రార్థన ఎలా ఉంటుందంటే कई बार हमारी हम इस प्रकार से प्रार्थना करते हैं, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదంలో ఒక వచనం ఉంటుంది, ఆశీర్వదించుము అంటే వర్షింపజేయమయ్యా అని పాడుతూ ఉంటాం. एक बार हम प्रार्थना होने के बाद एक आशीष का जो गाना को हम गाते हैं, వర్షింపజేయమయ్యా वर्षित पर जय మీ में ఆశీర్వాదములు మా మీద వర్షము వలె కుమరించండి ప్రభువా అని పాడుతాం. आपका आशीष हमारे ऊपर बारिश की तरह होने के लिए, కానీ వర్షం వచ్చిందంటే ఆ రోజు చేర్చుకున్నాం, लेकिन बारिश होने से हम उस दिन दर्द से आते हैं। వర్షం వస్తే ఆఫీస్కి వెళ్తాం, अगर बारिश के समय में हम हमारे ऑफिस जाते हैं, వర్షం పడితే అన్ని ప్రదేశాలకి వెళ్తాం, बारिश होने के बावजूद भी हर जगह आप जा सकते हैं, చేర్చుకున్నాం. लेकिन चर्च में हम नहीं आना पसंद करते हैं। మీకు సూర్యుని వలె మా మీద ప్రకాశించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. हम इस प्रकार से प्रार्थना करते हैं, सूर्य की प्रकाश की तरह हमारे ऊपर आप चमके। ఒకవేళ సూర్యుని ప్రకాశం ఎక్కువగా వచ్చినప్పుడు అబ్బా ఎండ చాలా గట్టిగా ఉందని అలా చర్చికి రావడం, लेकिन जिस दिन सूर्य का प्रकाश ज्यादा होता है, ज्यादा गर्मी होता है, उस दिन हम चर्च आना बंद कर ఎండ देते हैं। గట్టిగా ఉంది కదా ఆఫీస్కి వెళ్ళడం మానే. ज्यादा धूप हो रहा है बोल के हम ऑफिस जाना बंद नहीं करते हैं। అందుకే దేవుడు యెహోషువను మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. इसलिए परमेश्वर यहोशू को एक बार याद दिलाता ఈ है, రోజు నువ్వు మోసే తదనంతరం నీవు నాయకుడిగా వచ్చావు కనుక మోసేలో ఉన్నటువంటి లక్షణాలు నీలో ఉన్నాయా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ मूसा के साथ तो था, इसलिए क्या मूसा के अंदर जो गुण थे क्या तेरे अंदर है? परमेश्वर कह रहा है यहोशू से। యెహోషువతో దేవుడు అంటాడు నీవు లేచి ఆగిపోకూడదు, परमेश्वर कहता है यहोशू से, तो उठ, तुम्हें रुकना नहीं है, నీవు లేచి యోర్దాను నది దాటాలి. उठकर यरदन नदी को पार करना है। యోర్దాను అనేటువంటి పదానికి మనము ఒకవేళ మనం అర్థం చేసుకున్నట్లయితే అనేక ఆటంకాలు కావచ్చు, లేదా మరణం కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇబ్బందులు ఇలా ఏవైనా కొన్ని పదాలు మనము దేవునికి మనకి మధ్యలో పెట్టుకోవచ్చు. यरदन जब हम कहते हैं, इसके लिए हम कुछ नाम को दे सकते हैं, समस्या हो, मृत्यु हो या अड़चन हो, ये बहुत सारे प्रॉब्लम्स को हम इसका नाम दे सकते हैं। ఈరోజు మనము దేవుని ఎందుకు మర్చిపోకూడదు అంటే आज क्यों हमें परमेश्वर को नहीं भूलना है? इस बात को अगर आप देखेंगे तो పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. पौल इस प्रकार से कहता है, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతూ इफिसियों की 5 अध्याय का 14 पद, इफिसियों की पत्री 5 का 14 पद। అందుచేత నిద్రించుచున్న నీవు నిద్రించుచున్న నీవు మేల్కొని మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. మృతులలో నుండి లేవు, క్రీస్తు నీ మీద క్రీస్తు నీ మీద ప్రకాశించునని ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. इस कारण वो कहता है, हे सोने वालों, जागो, जाग और मुर्दों में से जी उठ, तो मसीह की ज्योति तुम पर चमकेगी। అంటే అందుకని బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో మనందరికీ తెలుసు యోహాను భక్తుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. इसलिए हम सबको मालूम है, प्रकाशित वाक्य में यूहन्ना प्रभु का दास इस प्रकार कहता है, నీవు పేరుకు మాత్రమే బ్రతుకున్నావు కానీ నువ్వు మృతుడివే అని మాట్లాడుతూ ఉన్నాడు. कहता है तू नाम के लिए तो जिंदा है, लेकिन तू मरा हुआ है। ఈరోజు మనందరికీ ఒక సంఘటన లేదా ఒక విషయం అర్థమవుతుంది. आज हम सबको एक विषय हम जान पाते हैं या जान सकते हैं। అయ్యా సర్వసాధారణంగా ఆదివారం ఎందుకు వస్తామంటే पास्टर जी, हम रविवार को हम चर्च क्यों आते, इसलिए आते ఈ हैं, రోజు దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించాలని వస్తాను. आज परमेश्वर हमें आशीष करेंगे बोल के हम आते हैं। దేవుని సేవకులుగా మీరు ఆశీర్వాదానికి బదులు మమ్మల్ని ఎందుకు భయపెడుతూ ఉన్నారు? आप कह पाएंगे पास्टर जी, परमेश्वर के आशीष की बजाय आप हमें क्यों डरा रहे हैं? భయపెట్టడానికి కాదు కానీ దేవుడు యెహోషువతో సూటిగా మాట్లాడుతున్న విషయాలు మనం నేర్చుకుంటూ मैं ఉన్నాం. आपको डराने के लिए नहीं, बल्कि जो परमेश्वर यहोशू से सीधे तौर पे बात कर रहा है, उन्हीं बातों को मैं आपको बता रहा ఈరోజు हूँ। మోసే తదనంతరం వచ్చిన యెహోషువ దేవుని ద్వారా ఏమి నేర్చుకుంటూ ఉన్నాడు? आज मूसा के बाद यहोशू जो सेवकाई में आया, मूसा के द्वारा यहोशू क्या सीख रहा है? ఒకవేళ చాలా ఇబ్బందులు ఆటంకాలు ఉన్నాయని అక్కడ యెహోషువ ఆగిపోతాడేమో, నిలిచిపోతాడేమో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లేచి యోర్దాను దాటి వెళ్ళాలి. कहीं ऐसा ना हो कि यहोशू उस यरदन को देखकर, उस समस्या को देखकर कहीं रुक ना जाए। इस कारण से परमेश्वर यहोशू से एक बार बात करता है। ఇదే మాట మనం కూడా వర్తిస్తున్నాం. ఈ రోజు లోకంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని ఉన్నమని ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కుని విడిపించి ఆయన రక్షణలో కూర్చోబెట్టాడు కనుక మనం
మనము కూడా ఎక్కడుంటే వారు అక్కడ కూర్చోకూడదు. आज परमेश्वर भी हमसे यही कहना चाहता है कि परमेश्वर के लहू से हम खरीदे गए हैं, लहू के द्वारा हम बचाए गए हैं, तो हम परमेश्वर की जो काम है परमेश्वर को पूरा करना है, बल्कि जहाँ पे हम हैं वहाँ पे रहना नहीं है। పౌలు అంటాడు, నిద్రించుచున్న నీవు पौल कहता है सोने वालों మేలుకొని మృతుల్లో నుండి లేవాలి. चार मुर्दों में से जियो। నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. सोने वाले हैं उठना है और मुर्दों में से जी उठना है। మనం ఏ విషయంలో చచ్చిపోయామో మనకు తెలియదు. हम किस विषय में मरे हुए हैं हमें मालूम नहीं। చచ్చిపోవడం అంటే శారీరకంగా చనిపోవడం కాదు, కానీ ఆధ్యాత్మికంగా బైబిల్లో చాలా మంది వ్యక్తులు చనిపోయిన వారు ఉన్నారు. मतलब शारीरिक रूप से मरा हुआ इस विषय को नहीं, बल्कि आत्मिक तौर से हम बाइबल में देखते हैं कि बहुत सारे लोग आत्मिक रूप से मरे हुए हैं। వారు ఉన్నటువంటి ఆయా పరిస్థితులను బట్టి లేదా ఆయా అంటే ఇబ్బందులను బట్టి వారు ఏం చేస్తున్నారంటే ఆధ్యాత్మికంగా చనిపోతూ ఉన్నారు. उस समय में परिस्थितियों के कारण आत्मिक रूप से वे लोग मरे हुए अवस्था में पाए जाते थे। యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు కలువరిసిన ఎక్కడానికి కారణం ఏంటంటే చనిపోయినప్పుడు మనలను, అది కూడా ఆధ్యాత్మికంగా చనిపోయినప్పుడు మనలను తిరిగి బ్రతికించడానికి నిద్రించాలి. यीशु मसीह कलवरी क्रूस पर चढ़ने का एकमात्र कारण था आत्मिक रूप से मरे हुए हमें फिर से नए तरीके से जिंदा करने के लिए। మనం మన పాపంలో చచ్చిపోయాము. हम अपने पापों के लिए मरे हुए थे। మన పాపముల కొరకు చనిపోయాము. हम पापों के लिए मरे हुए थे। మన పాపములకై చనిపోయాము. हम पापों के लिए मरे हुए थे। ఒకటి మన పాపంలో చచ్చిపోయాము. पहला पाप में हम मरे हैं। పాపము కొరకు చనిపోయాము. पाप के लिए मरे हैं। పాపముకై చనిపోయాము. पापों के लिए मरे। అంటే మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం, మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఏం చేస్తుందంటే లోకానుసారమైన రీతిలో నడిపిస్తూ ఉంటారు. हमारे अंदर जो मूर्खता है, हमारा जो अज्ञान है, वो हमारे संसार की रीति के अनुसार हमें चलाते हैं। దేవునికి తెలుసు మోసే అహరోనుల సమయంలో అనేకులు ఆటంకంగా నిలబడ్డారు కనుక యెహోషువకు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండి యెహోషువ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. यहाँ पे परमेश्वर जानता है मूसा के समय में हारून और उसके बहन सारे लोग, बहुत सारे लोग उसको आतंक मतलब उसको समस्या उत्पन्न किए थे, इसलिए यहोशू से परमेश्वर बात करता है। యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, లేవు తేజస్సులో నీకు వెలుగు, నీ మీద వెలుగు ఉదయించును. यशायाह नबी की किताब उसका 60 अध्याय का 1 पद में कहता है, उठ और तेजोमय हो क्योंकि तुम्हारा प्रकाश आप దేవుని వెలుగు మన మీద వస్తూ ఉన్నది. परमेश्वर की प्रकाश हमारे ऊपर आ रहा है। ఆయన వెలుగు మన మీదకి వచ్చినది కనుక లేవు అంటే నిద్రించుతున్న మనము, మృతి చెందిన మనము ఆధ్యాత్మికంగా మృతి చెందాము. ఇప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. परमेश्वर का इच्छा, परमेश्वर का प्रकाश हमारे ऊपर है, आया है, इसलिए हमें मरे हुए से अवस्था से हमें उठकर खड़ा होना है। ఈ రోజు మనలో ఉన్న మూర్ఖత్వం ఎంతవరకు తీసుకెళ్తుందంటే आज हमारे अंदर जो अज्ञानता है, मूर्खता है, वो कहां तक हमें लेके जाता है। దరిద్రులైనటువంటి మనము ఆధ్యాత్మికంగా మృతి చెందినటువంటి మనకు తెలియదు. మనం ఆత్మీయంగా చనిపోయిన విషయం మనకు తెలియదు, కానీ మనం అనుకుంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటాం, కానీ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తే తప్ప నీకు ఆ విషయం అర్థం కాదు. कई बार हमें मालूम भी नहीं होता है कि हम आत्मिक रूप से मरे हुए हैं। हम परमेश्वर जब तक हमें बताएगा नहीं, हमें समझ नहीं देगा, तब तक हम समझ नहीं पाएंगे कि हम आत्मिक रूप से मरे हुए हैं। ఒక మాట మీకు చెప్పాలి, मैं चाहता हूँ कि एक बात आपको कहना, చాలా మంది వంట చేసి చాలా రోజులు అవుతుంది. बहुत सारे लोग हैं जो खाना पका के बहुत दिन हो चुके हैं। భార్యకి బాగాలేదు, మీ వైఫ్ బాగాలేదు, आपका पत्नी का तबीयत ठीक नहीं है, పిల్లలకి దగ్గర లేదు, घर में बच्चे नहीं हैं। ఆవిడ లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఈయన కిచెన్లోకి వెళ్తాడు. जब पत्नी का तबीयत खराब होने के कारण ఏది ఎక్కడ ఉందో తెలియదు, वो किचन में जाता है और उनको मालूम नहीं होता है कि कौन सा चीज कहाँ पे रखा షుగర్ है, ఎక్కడ ఉందో తెలియదు, चीनी कहाँ पे है, సాల్ట్ ఎక్కడ ఉందో తెలియదు. नमक कहाँ पे है। అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఆ రోజు చేసిన వంట ఎలా ఉంటుందంటే ఈమె అనుకుంటుంది ఈ రోజు మంచి బ్యాగ్ పడుకుంటే చాలా దొరుకుతుంది, వేడిలు మరగబెట్టమంటే నాకు ఏం ఈ వంట నాకు అవసరం లేదు అంటుంది. उस दिन वो व्यक्ति बनाया हुआ खाना खाने के बजाय वो उसकी पत्नी कहेगी कि आज खाना खाने की जरूरत नहीं, बल्कि एक गिलास पानी से मैं पेट भर लूंगी। ఆయన ఆమెతో మాట్లాడుతూ ఒక మొదలు నోట్లో పెట్టుకోగానే ఇలా అంటాడు, वो खाना अपने मुंह में जो पति जो है खाना जैसे ही अपने मुंह में रखता है, इस प्रकार कहता है, వంట చేసి చాలా రోజులు खाना बना के बहुत दिन हुआ है, ఎప్పుడో బ్యాచిలర్ గా ఉన్నప్పుడు చేశాను. जब मैं अकेला था, शादी नहीं हुआ था, उस समय मैंने खाना बनाया। అప్పుడు నిన్ను చేసుకున్న తర్వాత కిచెన్ మొక్క కూడా చూడలేదు. जब मैंने आपको शादी किया तो किचन का चेहरा भी मैंने नहीं ఇప్పుడు देखा। సడన్ గా నీకు ఆరోగ్యం రావడం వల్ల వండక తప్పలేదు, अचानक से तुम्हारी तबीयत खराब होने के कारण అంటే భక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది. खाना बनाना पड़ा। ఈ రోజు నీ ముందుకు ఆపద రాగానే, శ్రమ రాగానే నీకు ఎలా ఉంటుందంటే దేవుడితో నిత్యము సంబంధం లేనటువంటి నీవు అనుకోకుండా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే అప్పుడు అంటే చాలా రోజుల తర్వాత వంట చేసినట్టు ఉంటుంది. आज हमारा भक्ति का जीवन में ऐसे ही होता है कि अचानक से हम कभी कभी इस प्रकार से प्रार्थना करना
మనలో ఉన్నటువంటి మూఢత్వం, हमारे अंदर जो मूर्खता है, అంటే కొన్నిసార్లు కఠిన జీవితము చాలా ప్రమాదానికి దారితీస్తుంది. कई बार हमारा कठिन परिस्थितियों का जीवन कई बार कठिन परिस्थितियों में हमें लेके जाते हैं। ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉన్నాడు. एक गांव में एक बड़ा जो एक रईत था या किसान, పల్లి ప్రాంతాల్లో ఒక భూస్వామి ఉన్నాడు అనుకోండి. ఆయనకి దాదాపుగా ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఉంటుంది. एक जमीन का मालिक, उसके पास ढेर सारा जमीन है। ఆ పక్కనే చిన్న చిన్న సన్నకారు రైతులు కూడా ఉంటారు. बगल में छोटा छोटा किसान भी होते हैं। అంటే ఆ దినాలు గడిచే కొద్ది గ్రామంలో ఉన్నటువంటి భూమి తగ్గిపోతూ ఉంటుంది, పంట పొలాలు తగ్గిపోతూ ఉంటాయి. దాన్ని విలేజ్ గా కన్స్ట్రక్షన్స్ మొదలు పెడుతూ ఉంటారు. और वो लोग बढ़ने के कारण जो है वो जमीन बांट दिया जाता है और छोटे छोटे गांव के रूप में निर्माण किया जाता है। ఒక ఆయన చక్కగా మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఇంకొక ఆయన ఆ పక్కనే చిన్న ఇల్లు కట్టుకున్నాడు. एक व्यक्ति घर अच्छा सा घर बनाया और दूसरा व्यक्ति बगल में छोटा सा घर ఇప్పుడు बनाया। ఆ చిన్న ఇల్లు కట్టుకున్న వ్యక్తి అవతల గ్రామానికి వెళ్ళాలంటే ఈ ఇంటి ముందు నుంచి వెళ్ళాలి, ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళాలి. और छोटा घर बनाने वाला व्यक्ति अगर दूसरे गांव में जाने के लिए इस घर से होके ही जाना है। కానీ ఈ వ్యక్తి అంటాడు, ఈ రోడ్డు అంటే ఎవరు నడిస్తే నేను ఊరుకోని, ఈ రోడ్డు నాది, నేను ఎవరికి స్థలం ఇవ్వను. लेकिन वो व्यक्ति कहता है ये रास्ता जो है मेरा है, जहाँ से किसी को मैं आने जाने नहीं दूंगा। చాలా కఠినంగా ఆయన పట్టుకుని కూర్చున్నాడు. ఈ రోడ్డు అంటే ఎవరు నడవడానికి వెళ్ళేది, నాది, నా ఇంటి స్థలం అనుకున్నాడు. और वो व्यक्ति जो है कठिन से कहता है कि यहाँ से किसी को मैं आने जाने नहीं दूंगा कि ये रास्ता मेरा है। ఆ పక్కింట్లో వ్యక్తి యొక్క భార్య గర్భవతిగా ఉంది, నొప్పులు స్టార్ట్ అయ్యాయి, హాస్పిటల్కి వెళ్ళాలంటే అదే మార్గం, చాలా కొద్ది దూరం. और बगल में एक घर है, उसका पत्नी जो है गर्भवती है और उसको हॉस्पिटल लेके जाने के लिए उसी मार्ग से होके जाना है। కానీ అలా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే దాదాపు 5 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. लेकिन पूरा घूम के जाने से करीब 5 किलोमीटर दूरी पड़ेगा। ఈ ఇంటి ముందు నుంచి వెళ్ళాలంటే 1/2 కిలోమీటర్ దూరం, 1/2 కిలోమీటర్ దూరం హాస్పిటల్. अगर उसके घर के बगल से जाने से 1/2 किलोमीटर ही दूरी होगा। ఊళ్ళో అందరూ బ్రతుకుతున్నారు, అయ్యా పోలేమయ్యా, కొంచెం కొంచెం వెళ్ళమయ్యా అని అడుగుతూ ఉంటారు. सारे गांव के सारे लोग ने मना रहे हैं, उसे कह रहे हैं कि जाने दीजिए, లేదంటారు. लेकिन कहता है कि मैं जाने नहीं दूंगा। ఆ సాయంత్రానికి ఆ బిడ్డ అడ్డం తిరిగి అసలు లేచింది. अब शाम के समय में उसका गर्भवती माँ जो है बच्चा भी मर जाता है और वो भी मर जाती है। ఈరోజు మనలో ఉన్న మూర్ఖత్వం ద్వారా మన కుటుంబ రక్షణలు రాకుండా ఉండిపోతుంది. आज हमारे अंदर हमारी मूर्खता के कारण कई बार हमारे परिवार उद्धार को प्राप्त नहीं कर पाते మనం हैं। జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, యోర్దాను అనేటువంటి కాఠిన్యం లేదా యోర్దాను అనేటువంటి ఆటంకం ఉంది, దాన్ని దాటగల. यहाँ पे परमेश्वर यहोशू से कहता है कि यहोशू जो समस्या का रूप का सादृश्य में है उसको पार करके ही जाना है। ఈరోజు మన జీవితంలో కూడా అపవాదైనటువంటి కాఠిన్యం మనకు ఉంది. आज हमारे जीवन में भी शैतान का कई ऐसे समस्या उत्पन्न होते हैं। దాటి వెళ్తేనే వాగ్దాన ఫలం పొందుకోగలం. हमने पार करके जाने से ही हमें वायदा के बाद देश में हम जा ఒకవేళ पाएंगे। అక్కడ వెళ్ళలేని నిలబడిపోతే వాగ్దాన ఫలం మన జీవితంలో రాదు. अगर हम नहीं जा पाएंगे, हम हार जाते हैं, हम विफल होके हम वहीं पे रह जाते हैं तो वायदा किया हुआ देश में हम जा नहीं पाएंगे। దేవుడు అబ్రహామును పిలవగానే మాట్లాడుతూ వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. जैसे ही परमेश्वर ने अब्राहम को बुलाया, वो कुछ ने कहा, वायदा को कहने के अनुसार वो चला गया। రెండో విషయం జ్ఞాపకం చేస్తాను. दूसरा विषय యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం यहोशू 1 अध्याय का నేను ప్రకటించడంలన్నీ చదవండి. నీ బ్రతుకు నిలవలన్నిటిని ఏ మనుషులను నీ ఎదుట నిలవలేకపోయినో నేను మోసేకి తోడైనట్లు నీకును తోడైతును. तेरे जीवन भर कोई तेरे सामने ठहर ना सकेगा। जैसे मैं मूसा के संग रहा वैसे ही तेरे संग भी रहूंगा और ना तो मैं तुझे धोखा दूंगा और ना तुझको छोड़ूंगा। ఇక్కడ మోసేకి తోడైనట్లు నీకు తోడైందంటే అర్థం ఏంటి? यहाँ पे परमेश्वर कहता है जिस प्रकार से मैं मूसा के संग रहा उसी प्रकार मैं तुम्हारे संग रहूंगा। ये कहने का मतलब क्या है? దేవుడు మోసేకి ఏ విధంగా తోడైనాడు? किस प्रकार से परमेश्वर मूसा के साथ रहा? అంటే ఆయన ఐగుప్తులో ఆ సకల విద్యలందు ప్రావీణ్యం పొందాడు కానీ తోడుగా ఉన్నాడు. क्या परमेश्वर मूसा के साथ इस कारण से रहा क्योंकि मिस्र के सारे सब कुछ जानते थे, ज्ञान था, बुद्धि था मूसा के पास, इसीलिए क्या मूसा के संग परमेश्वर रहा? ఫరోకు కుమారుడుగా పెరిగాడు కనుక దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. या फिरौन की बेटी का बेटा की तरह जीवन बिताया कि इस कारण से मूसा के संग परमेश्वर रहा। మోసే లాంటి బలవంతుడు లేడని దేవుడు మోసేకి తోడుగా ఉన్నాడు. नहीं तो मूसा की तरह बलवान व्यक्ति और कोई नहीं है, इस कारण से क्या परमेश्वर मूसा के संग रहा? ఏ విషయంలో తోడుగా? किस कारण से परमेश्वर के संग మోసేకి దేవుడు తోడు అవసరం ఏంటి? या मूसा को क्या जरूरत था परमेश्वर का सहायता?
నేను మోషేకి తోడున్నట్లు నీకు తోడుంటానని ఎందుకు చెప్తున్నాను? क्यों परमेश्वर कह रहा है कि जिस प्रकार मैं मूसा के संग रहा उसी प्रकार मैं तुम्हारे संग रहूंगा। చూడండి సంఖ్యాకాండము देखिए गिनती की किताब 12వ అధ్యాయం 3వ వచనం చదువు. 12 का 3 पद। యెహోవా ఆ మాట విను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 12వ అధ్యాయం 3వ వచనం సంఖ్యాకాండము गिनती की किताब 12 का 3 पद में लिखा है जब मूसा पृथ्वी भर में रहने वाले सब मनुष्यों से बहुत अधिक नम्र स्वभाव का था। ఇక్కడ మోషేకి దేవుడు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే భూమి మీద ఉన్న వారందరికంటే మోషే ఎలాంటి వాడట? నిజంగా సాత్వికుడేనా? परमेश्वर मूसा के संग रहने का साथ रहने का एकमात्र कारण क्योंकि मूसा सारे पृथ्वी में से सारे लोगों से वो नम्र स्वभाव का व्यक्ति था। మరి నిజంగా మోషే సాత్వికుడేనా? क्या सच में वो नम्र व्यक्ति था? మరి ఒక్క బుద్ధితో ఐగుప్తుని కొట్టి చంపేశాడు. अगर हम सोचेंगे एक मुक्का से जो मिस्र का एक व्यक्ति को मार के खत्म कर देते हैं। అంటే చూడండి, దేవుడు ఆ మనుషుని యొక్క ఏర్పాటులో ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. परमेश्वर जो है एक तरीके से परमेश्वर बात करता है। 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న తర్వాత మోషేలో సకల విద్యలు, ప్రావీణ్యత, తర్వాత బలము, తెలివితేటలు అన్ని దేవుడికి అవసరం లేదు, కానీ అన్ని తీసుకొని అరణ్యంలో ఈడ్చి మొత్తం జీరో చేసిన తర్వాత అప్పుడు దేవుడు మోషేని పిలుస్తూ ఉన్నాడు. मूसा मिस्र में रहने के समय सारी विद्या को उसने सीखा, सब कुछ उसने सीखा, लेकिन परमेश्वर को जो कुछ भी उसके पास ज्ञान था, जो विद्या था, उसने हर कुछ जरूरत नहीं था, बल्कि परमेश्वर 40 साल उसको जंगल में लेके जाके उसको इतना हम्बल किया, नम्र बनाया। మీరు చాలా మంది అనుకుంటారు बहुत सारे लोग सोचते हैं క్రైస్తవులు అంటే బాగా చదువుకున్నవారు, बहुत सारे लोग सोचते हैं मसीह लोग जो है काफी पढ़े लिखे हैं, బాగా చదువుకున్న వారే దేవుని సేవలో లేదంటే దేవుని విశ్వాసాలు గానో, వారి సింగర్స్ గానో, బోధకులు గానో, ప్రవక్తలు గానో ఉంటారు. जो जाते पढ़े लोग होने के कारण ही लोग प्रचार करने वाले, सिंगर से ये बजाने वाले होते हैं। బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నతమైన స్థానంలో, ఇంకొంచెం అంతంతమాత్రంగా చదువుకున్న వాళ్ళందరూ కొంచెం అగ్నిలో ముక్కలు కడిగేవాళ్ళు, సాపలు పరిచేవాళ్ళు, మేకలు పరిచేవాళ్ళు. ज्यादा पढ़े लिखे लोग एक ऊंचे स्थान में होते हैं, और जो कम पढ़े लिखे लोग हैं जो सामने में जो छोटे छोटे काम करने वाले होते हैं। దేవుడు అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో అంటారు, సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుంటారు. मत्ती रचित सुसमाचार 5 के 3 पद में कहता है कि धन्य है वे जो मन की दीन है वो पृथ्वी के अधिकारी होंगे। నేను మోషేకి తోడైనట్లు నీకు తోడుంటాను అని అంటే అర్థం ఏంటంటే అరణ్యంలో మోషే నడిపిస్తున్నటువంటి జనాంగం నుంచి వచ్చిన ఒత్తిడులు మోషే చూస్తూ ఉన్నాడు. बल्कि परमेश्वर जब कहता है जिस प्रकार मैं मूसा के संग रहा उसी प्रकार तुम्हारे भी संग रहूंगा, कहने का मतलब यह है कि परमेश्वर मूसा की जो भी समस्या आया वो सारी चीज परमेश्वर देख रहा था। మోషే దగ్గర పరిపోయి నుంచి ఓయ్ మోషే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకుని వచ్చావా అని అడుగుతున్నాడు. सारे लोग आके मूसा को कहते हैं हे मूसा क्या तुम हमें मारने के लिए यहाँ पे लेके आए हो? నేను అనుకుంటాను మోషే పాత మోషే అయితే ఏమన్నాడంటే దేవుడు వరకు ఎందుకు నేనే చంపేస్తాను, నాకు బుద్ధి అక్కడ నుంచి అప్పుడు చంపేస్తాను. मैं सोचता हूँ अगर वो पुराना मिस्र का अगर मूसा होता तो उस प्रकार से कहेगा परमेश्वर तक जाने की जरूरत नहीं, मैं ही मार के तुम्हें खत्म कर दूंगा। దేవునికి పాత మోషే అవసరం లేదు, परमेश्वर को पुराना मूसा जरूरत नहीं है। ఆ పాత మోషే నిర్జీవ అరణ్యంలో చనిపోయాడు. पुराना मूसा जो है वो जो जंगल में मर चुका है, ఓర్పు సహనము కలిగినటువంటి సాత్వికం కలిగినటువంటి మోషే దేవుడితో నిలబడ్డాడు. जो सहन के साथ जो नम्रता के साथ खड़ा हुआ मूसा परमेश्वर के सामने खड़ा है। దేవుడు అంటే మోషేకి ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ తెలుసు. मूसा को मिस्र की सारी परिस्थितियों को मालूम था। ఫరో గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనకు తెలుసు. हम जानते हैं कि लेकिन जब परमेश्वर भेजने के द्वारा जब फिरौन के सामने में आते हैं किस प्रकार बातें करते हैं। ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకునే విధానంలో చాలా వ్యత్యాసం. परमेश्वर ने एक चीज को जब स्थापित करता है तो अद्भुत होते हैं। అందుకని మోషే దేవుడు యెహోషువతో అంటాడు, నేను యెహోషువ మోషేకి తోడైనట్లు నీకు తోడై ఉండాలంటే నేను ఏం కలిగి ఉండాలి? సాత్వికంగా. इसीलिए परमेश्वर यहोशू से कहता है जिस प्रकार मूसा के संग में रहा उसी प्रकार तुम्हारे संग भी अगर रहना है तो तुम्हें अपने आप को नम्र करना है। ఒకవేళ నువ్వు మోషే లాంటి మనస్తత్వం కలిగి ఉండకపోతే अगर तुम मूसा की तरह तुम्हारा मन नहीं होगा నేను నీకు తోడై मैं तुम्हारे साथ नहीं रहूंगा। నా తోడు నీకు కావాలంటే నిన్ను జీరో తీసుకోవాలి, నన్ను అక్కడ నిలబెట్టాలి. अगर मेरी सहायता तुम्हें जरूरत है, अगर मैं तुम्हारे साथ रहना है तो अपने आप को दीन करना है, अपने आप को जीरो करना है और जीरो के स्थान में आप मुझे खड़ा करना है।
మోసేకి ఐగుప్తులో ఉన్నటువంటి దారులన్నీ తెలుసు. ఏ దారిని పారిపోతే ఎలా వెళ్ళాలో కూడా లేదు. 40 సంవత్సరాలు పెరిగాడు కనుక అన్నీ తెలుసు. मूसा को 40 साल मिस्र में रहने के कारण सारे मार्ग का पता था, वो किधर से भी भाग सकते थे, దేవుని మీద ఆధారపడి लेकिन परमेश्वर पर भरोसा रहा। నేను ఏం చెప్పాలయ్యా అని అడిగాడు. कहता है मैं क्या बोलना है, అక్కడికి వెళ్ళి నేను ఏం మాట్లాడాలని అడుగుతాను. परमेश्वर से कहता है परमेश्वर मुझे जाके मुझे क्या बातें करना है। అందుకని 5వ వచనం మనం చదువుకునే యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీకేంట చూడన్నమాట. इसलिए एक 5 पद में कहता నీ है, బ్రతుకు దినములన్నిటి ఏ మనుషుడు నీ ఎదుట ఉండకుండానట్లు నేను నీకు తోడై ఉంటాను. तेरे जीवन पर में कोई तेरे सामने ठहर ना सकेगा, जैसे मैं मूसा के संग रहा वैसे ही तुम्हारे भी संग रहूंगा। నేను నీకు తోడై ఉంటానంటే నువ్వు జీరో అవ్వాలి. मैं अगर तुम्हारे साथ रहना है तो तुमको जीरो होना है। చూడండి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం చదువు. అపోస్తలుల కార్యం प्रेरित की पत्री ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున పరిశుద్ధాత్మతోను నిండిన వారే శ్రమను ప్రోకోరు, ఏర్పరచుకోవచ్చు. प्रेरित की पत्री 5 पद में यह बात सारी मंडली को अच्छी लगी और उन्होंने स्टिफनुस नामक एक पुरुष को जो विश्वास और पवित्र आत्मा से परिपूर्ण था और फिलिपुस और प्रोकोरुस और निकारोन और तिमोन और परमीनास और अंताकियावासी निकोलाउस को जो यहूदी मत में आ गया था चुन लिया। ఇక్కడ మోషేకు ఉన్న లక్షణాలు యెహోషువకు కావాలని దేవుడు ఎలాగైతే అడుగుతున్నాడో, यहाँ पे जिस प्रकार मूसा के अंदर जो स्वभाव था वही स्वभाव यहोशुआ के अंदर होना है, जिस प्रकार परमेश्वर चाह रहा था। ఇక్కడ కొత్త నిబంధన కాలంలో కొంతమంది వ్యక్తులను అంటే డీకెన్సీ అంటారు. ఇప్పుడు మనకున్నటువంటి సంఘ పరిచర్యలు డీకెన్సీ మెంబర్స్. यहाँ पे भी पुराने नए नियम में भी कुछ सेवकों को चुनने के समय कुछ बेगन या सेवा करने वालों को हम देखते వారిని हैं। పరిచారకులుగా మనం సంబోధిస్తూ ఉంటాం. वहाँ पे सेवा करने वालों की तरह हमारे बुलाते हैं। అయితే పరిచారకులను ఏర్పాటు చేసుకోవడం అనేది అంత తేలిక విషయం కాదు. सेवकों को मतलब जो सेवा चर्च में जो सेवा करते हैं उनको चुना जाना उतना आसान नहीं है। ఇక్కడ వారిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు దేవునికి అనుకూలమైనటువంటి లక్షణాలు దేవుడు చూసి వారిని ఏర్పాటు చేస్తున్నారు. परमेश्वर यहाँ पे जो जिन लोगों को चुन रहा है उनके अंदर कुछ विशेष गुणों को देखने के बाद इन्हें सेवा के लिए चुना जा रहा है। ఇక్కడ యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో, यहाँ पे इजराइल के लिए एक अगुवा के रूप में यहोशू लेना कितना महत्वपूर्ण था। తనలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు వ్యక్తిగత లక్షణాలు దేవునికి అనుకూలంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో, तो कुछ जो उनके अंदर जो गुण था जो स्वभाव था वो परमेश्वर के लिए कितना महत्वपूर्ण था। ఇక్కడ పరిచారకులుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి విధానం కూడా అంతే ప్రాముఖ్యం. और यहाँ पर जो प्रचार करने वाले सेवा करने वालों को अंदर भी कुछ गुण होना उतना ही महत्वपूर्ण। నిజంగా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యూదుల్లో ఉన్నటువంటి విశ్వాసులు గ్రీకు నుంచి క్రీస్తుని అంగీకరించి అంటే గ్రీకులో యూదాచారం గ్రీకు వారే యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించడం వలన వారికి వీరికి కొంచెము అసూయ అంటే ఏమంటారంటే విస్తరించడం ద్వారా అంటే పాటలన్నీ వారికే ఇస్తున్నారండి, వాక్యం అంతా వారికే ఇస్తున్నారండి, అంటే వారి బంధువులు కనుక వీరికి చుట్టాలు కనుక అంటే ఇలాంటి కొన్ని వ్యత్యాసాలు అనేవి అక్కడ వారి మధ్యలో కనబడుతూ ఉన్నాయి. यहाँ पे जब हम देखते हैं यहाँ पे यहूदियों से जो विश्वास करने वाले थे और यूनान में से जो विश्वास करने वाले थे, दोनों के बीच में एक गलत फहमी था कि वो लोग अपने आप को सोच रहे थे कि वे लोग उससे ज्यादा प्यार करते हैं, इसको ज्यादा सम्मान करते हैं, इसको ज्यादा पद देते हैं। इस प्रकार की सोच विचार के कारण చూడండి 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాకులను చెల్లు చూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీక్ భాష మాట్లాడే యూదులు సరిగిసాగింది. उन दिनों में जब चेलों की संख्या बहुत बढ़ने लगी तब यूनानी भाषा बोलने वाले इब्रानी भाषा बोलने वालों पर उड़ाने लगे। इकतीस दिन की सेवकाई में हमारी विधवाओं की सुधि नहीं ली जाती है। ఇక్కడ గ్రీక్ భాష మాట్లాడే యూదులు సలుపుకున్నారు. यहाँ पे यूनानी भाषा बोलने वाले जो यहूदी है वो लोग उड़ाने लगे। అంటే వాటిని మీరే బోధిస్తారా ఇప్పుడు? उन लोग कह रहे थे कि वचन हमेशा तुम लोग ही बोलोगे, అంటే ఉన్నతమైనటువంటి పని ఎప్పుడు మీరే చేస్తారా? जो अच्छा काम है केवल तुम लोगों को ही करना है। అంటే మా పని ఇప్పుడు ఇలాగే మామూలుగా ఉండడమేనా? क्या हमारा काम है साधारण तरीके छोटे छोटे काम करना ही है? అంటే అక్కడ కొన్ని వ్యత్యాసాలు మనకు కనబడుతున్నాయి. वहाँ पे कुछ अंतर दिखाई दे रहे हैं। అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే वहाँ पे जब अच्छी रीति से जब हम ध्यान ఒక करते हैं 7 వ్యక్తులను తీసుకొని వచ్చారు. वहाँ पे 7 व्यक्तियों को लेके आते हैं వారు కొన్ని లక్షణాలతో నింపబడ్డారు. और उन लोग जो है कुछ गुणों की
हैं सारे लोग बहुत सारे मतलब हर किसी को ये सौभाग्य नहीं मिलते हैं। ఇందులో ఉన్న కష్టం, ये जो समस्या है, ఇందులో ఉన్నటువంటి అవమానాలు, अपमान जो है, ఇందులో ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులు. और उस सेवा के अंदर जो समस्या है, सारी चीजों को जब देखते हैं वो परमेश्वर का देवा एक आशीष है। అంటే సాత్వికముతో కూడినటువంటి భక్తిని దేవుడు వారికి ఆశిస్తూ ఉన్నాడు. मतलब नम्रता के साथ जो भक्ति है वो परमेश्वर चाहते हैं। అంటే వీళ్ళందరూ వస్తే అప్పుడు గురించి మనం చాలా సార్లు జ్ఞాపకం చేసుకుంటాం. हम सारे बहुत बार इस स्तुति के विषय में हमने चर्चा किया है। అందులో మరొక వ్యక్తి గురించి ఈ సమయంలో నేను మీకు పరిచయం చేయాలి. उसमें से दो व्यक्ति के लिए मैं आज बताना चाहता हूँ। ఇక్కడ BKC లో ఉన్నటువంటి వ్యక్తులు తీమోను అనేటువంటి ఒక వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకుంటాం. यहाँ पे तिमोन नाम का एक व्यक्ति है, तिमोन। ఇక్కడ ఈ BKC మెంబర్స్ లో ఉన్నటువంటి ఈ వ్యక్తికి గ్రీక్ భాషలో తన పేరుకి అర్థం ఏంటంటే, అక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే తీమోను అనేటువంటి ఆ పేరుకి అర్థము విలువైన వాడు. जो वहाँ पे जो प्रचारक के रूप में चुना गया है, जो तिमोन नाम का व्यक्ति है, इस तिमोन नाम का मतलब सम्मानित व्यक्ति। ఇక్కడ ఆయన పేరుకి అర్థం ఏంటంటే విలువైన వాడు. सम्मानित व्यक्ति नाम का अर्थ है सम्मानित व्यक्ति। కొంతమంది దాంట్లో कुछ लोग इस प्रकार से कहते దేవుని हैं, నెత్తి మీద పావలా పెట్టాలంటే 10 పైసలు కూడా ఎవరు మాట్లాడరు. कुछ लोग कहते हैं इसके सर के ऊपर अगर 25 पैसा रखा जाए तो उसको कोई भी नहीं खरीदेगा। కనీసం 10 పైసలు కూడా ఎవరు మాట్లాడరు. 10 पैसा भी के लिए भी कोई नहीं खरीदेगा। కానీ ఇక్కడ DKC లో ఉన్నటువంటి ఆ 7 వ్యక్తులలో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాము. అంటే మిగిలిన వ్యక్తుల గురించి కానీ లేదా స్థాపన గురించి కానీ చాలా సందర్భాల్లో విన్నాము. వారికి కలిగినటువంటి ఆత్మవిశ్వాసం కావచ్చు, వారికి కలిగినటువంటి పరిచయ విధానం కావచ్చు, దేవుడి కోసం వారికి కలిగిన డెడికేషన్ కావచ్చు. కానీ తీమోను అనగా విలువైన వాడు. मतलब यहाँ पे हम यहाँ पे चुना गया विकल्प में तो प्रचारकों के लिए हम जब चर्चा करते हैं, कई बार हमने स्टीफनस साहब जो फिलिपोस है, यहाँ पे सारे लोगों के लिए कई बार हमने चर्चा किया है। लेकिन यहाँ पे जो विशेष एक नाम है जिसका नाम तिमोन है, इसके विषय में आप चर्चा करने जा रहे हैं, जिसका नाम का अर्थ है एक सम्मानित व्यक्ति। చూడండి వాక్య భాగం చదువు మనకు అర్థం. రోమేలుకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి చదివితే ఈ మాట మనకు అర్థమవుతుంది. రోమేలుకి రాసిన పత్రిక रोमियो की पत्री 5 अध्याय का 8వ వచనం. 8 को हम पढ़ेंगे। అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎలాగనగా మనం ఎప్పుడూ పాపులమై ఉండగానే క్రీస్తు మానవ కొరకు చనిపోయాడు. చాలు. रोमियो की पत्री 5 अध्याय का 8, परंतु परमेश्वर हम पर अपने प्रेम की भलाई इस रीति से प्रकट करता है कि जब हम पापी ही थे तभी मसीह हमारे लिए मरा। ఇక్కడ ఈ తీమోను అనే పేరుకు గ్రీక్ భాషలో అర్థం ఏంటంటే విలువైన వాడు. यहाँ पे तिमोन नाम का जो व्यक्ति है, उस नाम का जो अर्थ है वो सम्मानित व्यक्ति। ఆ పేరుకి అర్థం విలువైన వాడైతే ఈ రోజు మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే మన వ్యక్తులు పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద తన రక్తమును చిందించి అంటే ఆ రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక ఈ రోజు మనం కూడా చాలా విలువైన వారు. So उस नाम का मतलब सम्मानित व्यक्ति है। इसीलिए आज अगर हम अपने आप के बारे में सोचे, हम किस प्रकार से सम्मानित पाए हुए व्यक्ति हम बने हैं, किस प्रकार हम योग्य बने हैं, एकमात्र कारण प्रवेश मसीह कलवरी क्रूस पर जो अपने लहू बहा के हमें एक सम्मानित व्यक्ति हमें बनाया है। ఈ మొబైల్ కాస్ట్ 2000 इस मोबाइल का जो दाम है 2000 रुपया। సడన్ గా మీకు మీ మధ్యలో ఇప్పుడు నేను వేల పెట్టానంటే 20,000 అమౌంట్ పెట్టాను. अगर इसको आपके सामने में अगर इसको बोली लगाया जाए, ఈ 2000 రూపాయల మొబైల్ 20,000 కమిటీ దాని విలువ పెరిగినట్టు తరిగినట్టు. जब मैं आपको इसको बोली लगाता हूँ तो इसका जो दाम है 20,000 रुपए में कोई खरीदता है, పెరిగిందా తరిగిందా? तो आप सोचिए इसका दाम बढ़ा है या कमा है, इसका सम्मान जो है इसका सम्मान बढ़ा है या कमा है। ఈ రోజు మన బ్రతుకులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి మనలను కల్వరి శిలువ మీద రక్తమును చిందించి ఆ రక్తము వెలగా పోసి మనల్ని కొనుక్కున్నాడు కనుక విలువ లేనటువంటి మనము విలువైన వారిగా దేవుని ముందు నిలబడతాం. जब हम पापों में मरे हुए थे, अपराधों में जब मरे हुए थे, तब प्रभु मसीह कलवरी क्रूस पर लहू बहा के हमारे लिए हमारे पापों के अपना लहू बहा के हमें सम्मानित व्यक्ति की और रहने के समय में हमें सम्मानित व्यक्ति परमेश्वर ने हमें बनाया है। ఈ రోజు మనం అనుకుంటే చాలా చూడక వస్తాం. इसलिए बहुत सारे लोग हैं इस प्रकार से, कई लोगों को कभी नीच न छोटी नजर से देखते हैं, మనం చేసే పనిని అసహించుకుంటాం. उनके किए कामों को हम घृणा करते हैं, మనం చూడగానే మనం అనుకుంటాం ఇంకెప్పుడు ఈ పనికి పరిమితం అనుకుంటాం. उनको देखने के तुरंत हम कहते हैं ये लोग इसी काम के लिए हैं। దేవుని
పరిపక్వలో ఉన్నవారు చాలా విలువైన వారు. लेकिन परमेश्वर की योजना में जो पाए जाते हैं काफी महत्वपूर्ण మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో पहला कुरिन्थिय 7 अध्याय का పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు విలువ బట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాదు. तुम दाम ले देकर मोल लिए गए हो, मनुष्य के दास ना बनो। ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనుషులకు దాసులకు కాదు. यहाँ पे हमें देख सकते हैं हम मनुष्य का दास नहीं है, మనం విలువ బట్టి కొనబడ్డాం. हमें मोल देकर हमें सिखाया गया है। ఈ లోకంలో ఉన్నంత కాలము బాంధవ్యాలు లేదా బంధత్వాలు కొన్ని పరిస్థితులు మన మీద అజమాయిషీ చేస్తాయి, కానీ ఒక రోజు అందరం కలిసి ఆయన పాదముల చెంత కనిపెట్టవలసిన వారు. इस संसार में रहने के समय कुछ बार हमारा संबंध जो है, हमारे रिश्ते हैं, हम पर हावी हो सकते हैं, हम पर हावी हो सकते हैं, लेकिन ये सारे चीज कुछ दिनों के लिए है। ఈ రోజు ధనవంతుడికి వేరే పరలోకము, పేదవాడికి వేరే పరలోకం ఉండదు. इस संसार अमीर लोगों के लिए अलग स्वर्ग नहीं है, या गरीब लोगों के लिए अलग स्वर्ग नहीं है। एक महिला जो है बस उठी, ఇద్దరు భక్తి విశ్వాసం, और दोनों एक ही चर्च के विश्वासी हैं, ఆవిడ చక్కగా సీట్లో కూర్చుంది. और वो महिला जो है सीट पर बैठी, అయ్యో మా చర్చ్ పేదవాడు వచ్చిందని చెప్పేసి కొంచెం అలా వారం జరిగి ప్లేస్ ఇచ్చింది. वो बगल में जो महिला है उसकी चर्च के एक मेंबर को देखकर मेरा चर्च का विश्वासी है बल्कि उस सीट पे थोड़ा से घिसके ఈ పక్కన నేను కూర్చొని అరేంజ్ పడుకోవద్దు అనుకుని అలా నిలబడదు. और वो महिला बोले अरे इसके बगल में बैठना अच्छी बात नहीं, मेरा पौधा गिर जाएगा बोल के वहीं पे खड़े रहे। 3 దినాలైన తర్వాత ఇద్దరు చనిపోయారు. कुछ दिन के बाद दोनों मर गए। ఇప్పుడు పరలోకంలో పేదవాడు जो गरीब है वो स्वर्ग में गए। ఇప్పుడు డోర్ దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదటిగా ఆవిడ కనపడేది. ये जैसे ही जो धनी व्यक्ति है जो दरवाजे के पास जाने के बाद उसको दिखाई दिया, ప్రభు నేను ఆ పని పొందన దగ్గరికి రాను, నాకు వేరే ప్రాంతం కావాలి. उसने प्रभु मैं उधर नहीं आऊंगी, ये मेरा काम नहीं है, मैं एक और जगह दूसरा काम दीजिए। ఏంటమ్మా మీరు భక్తి బాగా చేశారు పర్లేదు రా అన్నట్టు నేను ఇక్కడ ఉండదు. ఆ ఉన్నతోడ నాకు అసలు ఆమెకి నాకు బాగుంది, అసలు ఆ పని పొందన ఉన్నదండి అన్నాడు. प्रभु ने कहा अरे इतने दिन तो आपने अच्छा ही से भक्ति दिखाया, काम किया, चलो आजा कोई बात नहीं, यहीं पे रहो। लास्ट में उसने कहा नहीं नहीं वो महिला जहाँ पे है वहाँ पे मैं ले आऊंगी। సరే నీకు వేరే ప్లేస్ ఉందని తీసుకెళ్ళి ఉండాలి. तो उसने परमेश्वर ने उसको दिया तुम्हारा दूसरा और जगह है, जाके आके कुंडी में डाल दिया। విలువ బట్టి కొనబడిన వారు కనుక मोल देकर खरीदे गए हैं, इसलिए మన మనుషులకు దాసులు ఉన్నారు. हम मनुष्य का दास नहीं है। చాలా మంది అనుకుంటారు, అంటే కొంతమంది మనసులో కొంచెం వేదన పడుతుంది. कुछ लोग अपने मन में काफी विचार करते हैं, వారిని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, उनको परमेश्वर ही नियुक्त किया है, మనుషులుగా. मनुष्य ने। అందుకని చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం స్వాతంత్రులు కనుక దేవుడు ఇచ్చిన స్వాతంత్రంలో ఉండాలి, అలా బానిసత్వం వెళ్ళకూడదు. इसीलिए परमेश्वर ने हमें आजाद किया है, तो हम फिर से बदमाई में ना जाए। చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదివితే మనకు చక్కటి మాట అర్థమవుతుంది. 19 बात पहला 19 వచనం చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. చదవండి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. क्या तुम नहीं जानते कि तुम्हारे देह पवित्र आत्मा का मंदिर है जो तुम्हें बसा हुआ है और तुम अपने नहीं हो, क्योंकि दाम देकर मोल दे गए हो, इसलिए अपने देह के द्वारा परमेश्वर की महिमा करो। అందుకని ఇక్కడ మరొక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. తీమోను అనగా విలువ కలిగిన వాడు. तीमोन का मतलब है एक सम्मानित व्यक्ति। ఇక్కడ పరిచయం చేసేవారు ఏం కలిగిన వారంటే విలువ కలిగిన వారు. मतलब सेवा करने वाले जो लोग हैं वो क्या है बोलने से वो सम्मानित व्यक्ति है। విశ్వాసులైన వారు విలువ కలిగిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, కొనబడ్డారు. और विश्वासी लोग भी सम्मानित है क्योंकि लहू के द्वारा खरीदे गए हैं। కొంతమంది చాలా మంది ఎలా ఉంటారంటే అంటే బాగా డబ్బున్న వాడు మాత్రమేనండి అనుకుంటారు. बहुत लोग इस प्रकार से होते हैं कि सम्मानित व्यक्ति जो है ज्यादा अमीर व्यक्ति ही है। దేవుడికి మీ ఆస్తితో పని లేదు, परमेश्वर को आपका संपत्ति से कोई काम नहीं है, నీకున్న బలగంతో పని లేదు, आपका शक्ति के द्वारा भी कोई काम नहीं है, ఇన్ఫ్లుయెన్స్ తో పని లేదు. आपके पास जो भी शक्ति कुछ भी काम नहीं దేవుడికి आएगा। కావాల్సిన నీ ఆత్మీయాన్ని సంపాదించు. परमेश्वर आपका आत्मिक से भरा जीवन चाहते हैं। దేవుడు అంటాడు నీ దేహముతో దేవుడిని కనపరచు. परमेश्वर चाहते हैं कि आपकी आप शरीर के द्वारा परमेश्वर की महिमा करें। ఈ రోజు మా అబ్బాయి చర్చిలో పని చెప్పారు కదా, చర్చ్ అంతా మా అబ్బాయి చూశాడని నాకు తెలుసు, రేపు నుంచి మీ చర్చికి రావడం. लोग इस प्रकार से कहते हैं आज मैंने देखा है मेरे बेटा के द्वारा पूरे चर्च में झाड़ू लगाया है, मैं कल से चर्च में आऊंगी। కనీసం మా అబ్బాయి కాలు కింద
దేవునితో పాల్గొనడం అవసరం రావడం వారికి నేను పెద్దోడైన తర్వాత అర్థకపోవడం और उसी मुंह से हम कहेंगे बालक उसी मार्ग की शिक्षा दे जिस मार्ग में चलने के समय बुढ़ापे तक उसकी सहायता करेगा। శిక్షలో బోధలో వాడిని పెంచకపోతే పెద్దవాడైన తర్వాత నువ్వు మనసు పెట్టి మనసు మీద 1-2 అయిపోతే చిచ్చి నా రేంజ్ వేరు అని చెప్పేసి నేను తీసుకుని బయటపడేస్తాను. अगर सही शिक्षा अपने बच्चों को नहीं सिखाएंगे तो याद रखिए बड़ा होने के बाद जब आपके बीमार पड़ेंगे और बेड के ऊपर आपका पेशाब पैखाना जब हो जाएगा तो चीची ये मेरा रेंज नहीं ऐसा कहने पाएगा। परमेश्वर ने हम तल्ली करके आदर्श पिता एक माँ की तरह हमसे प्यार नहीं करेंगे। ఈ రోజు చూస్తూ 1000 రూపాయలు ఎవరు పడేసి చేతులు గ్లౌజ్ కట్టుకోవడం నాన్నగారు కొంచెం ఆ మాంసంతో పాడు చేసి క్లీన్ చేసి పక్కన పడేయండి అని చెప్పేసి ఎవరికో చెప్పేస్తారు. आज ऐसे बच्चे लोग हैं जो किसी और को पैसा देके लेकिन मेरी माँ या पिता बेड में खराब कर दिया है उसको क्लीन कर दो అలా నిలబడి చూస్తాడు తప్ప ఆ రక్త సంబంధం అనేది ఇంకా చూపించదు. खड़ा होके देखेगा लेकिन वो जो खून का जो रिश्ता है वो दिखने ఎందుకు తెలుసా ఈ రోజు మనం అలా నేర్పిస్తున్నాం పరిచర్య చేయడం అనేది నేర్పించలేదు కనుక అఫీషియల్ లైఫ్ నేర్పిస్తున్నాం కనుక వాడు అలాగే అఫీషియల్ గా వస్తాడు. అయ్యో నా తల్లి పడిపోయింది కదా నా తండ్రి పడిపోయింది కదా అని కౌగులించుకునే ప్రేమ వాళ్ళు ఉండదు. इसलिए जो हम सिखाते हैं उसी के अनुसार वो उस प्रकार से वो प्यार को दिखा नहीं पाएगा। అక్కడ దేవుడు మోషేతో అంటాడు మోషే నువ్వు తప్పుకో అందరిని చంపేస్తాను అంటే దేవుడు మోషే అంటాడు వద్దయ్యా మరి నీ ప్రశ్న यहाँ पे परमेश्वर मूसा से कहता है मूसा तो हट मैं सारे लोगों को नाश करूंगा। मूसा कहता है नहीं प्रभु ऐसा नहीं है। ఈ రోజు మన బిడ్డలకు ఏం నేర్పిస్తున్నాం? आज हमारे बच्चों को क्या सिखा रहे हैं? దేవుని సముఖంలో చాలా విలువైన వాడు. तिमोन परमेश्वर की नजरों में काफी सम्मानित है। ఆయన చేసే పరిచర్యలో ఘనత उसके जो सेवा किया है उसमें महिमा था। ఆయన మనుషుల కోసం చేయలేదు. वो मनुष्य के लिए नहीं, ఆయన మనుషులకు దాసులు కాదు वो मनुष्य का सेवक नहीं, దేవుడి కోసం చేస్తున్నాడు. वो परमेश्वर के लिए कर रहा है। దేవుడి కోసం చేస్తున్నాడు కనుక అన్ని విషయాలు తగ్గించుకోవడం वो परमेश्वर के लिए कर रहा है इसलिए हर विषय में वो नम्रता दिखाता है। అందులో ప్రేమ అంటే కోపం ఉండదు ద్వేషం ఉండదు కక్ష ఉండదు అసూయ ఉండదు. ఒకవేళ ఎవరైనా వచ్చి ఏమైనా అన్నా ఎంతమంది స్వామికున్నా ఒక చెవితో పెట్టాడు ఒక చెవితో వదిలి పెట్టేస్తాడు. उसके अंदर कुछ भी बुराई नहीं, कोई हिंसा नहीं, कोई क्रोध नहीं। वो जो कुछ भी जो कोई भी आदमी उसे नाना प्रकार की बात कहने से भी एक कान से सुनता है दूसरे कान से निकाल देता है। కుమారులు నేను అత్యధికంగా ప్రేమిస్తున్న చుట్టుపక్కల వారు వాళ్ళ నాన్న అమ్మ పొంగుపట్టుకుని ఇంకా తిరుగుతాడు 10 సంవత్సరాల వయసు వచ్చిందండి ఇంకా వాళ్ళ అమ్మ పొంగుపట్టుకుని తిరుగుతాడండి అనగా అదిగా పట్టించుకోండి. आज हमारे बच्चे लोग हमारे पास ही बड़े होने के बावजूद भी हमारी माँ का आंचल पकड़ घूमने के समय में सारे लोग आकर इस प्रकार से कहेंगे इतना गधे की तरह होने के बावजूद भी अपनी माँ पिता के आंचल पकड़ कर घूमता है बोलने से हम कुछ भी नहीं सोचते हैं ఎందుకంటే మీరు నేర్పించినటువంటి ఆ విధేయత తనలో పనిచేస్తుంది. क्योंकि आपने जो सिखाया है वही उसके अंदर दिख रहा है। పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే याद रखिएगा ఈ రోజుకి కూడా నేనైతే సిగ్గుపడను కొన్ని విషయాలు. आज भी मैं कुछ विषय के लिए मैं शर्म नहीं करता, लज्जा नहीं करता हूँ। ఒకవేళ ఎవరైనా కూర్చొని భోజనం చేస్తే చక్కగా ప్లేట్ తినడానికి ఇష్టపడతాను. कोई भी बैठ के खाने से उसी प्लेट में खाने के लिए मैं चाहूँगा। ఎగిలాలు తినడానికి ఇష్టపడతాను. झूठा जो बत्ता है उसको उठाने चाहूँगा मैं। ये परमेश्वर की आशीष है। परमेश्वर ने जो हमें महिमा दिया है। आज मैं अगर ऑफिशियली अगर बैठा रहूँगा अगर मेरे आंखों के सामने मेरे माँ पिता जब बीमार हो जाते हैं तो मैं कहूँगा मैं ऑफिशियल मैं माँ पिता को नहीं पकड़ूंगा। आज परमेश्वर को बोल सकते हैं हम आगे चले बनने के द्वारा ही आज हम समाज में लोगों के लिए हम उपयोगकारी बन पाएंगे। इसलिए परमेश्वर कहता है अगर मूसा की तरह अगर तू चलेगा तो मैं सच में मूसा की तरह मैं तुम्हारे साथ में रहूंगा। నువ్వు మోసే చేసినట్లు చేయకపోతే నేను తోడు मूसा जिस प्रकार से किया है उस प्रकार अगर तू नहीं करेगा मैं तुम्हारे साथ नहीं रहूंगा। ఈరోజు తీమోను అనే వ్యక్తి మొట్టమొదటి లక్షణంగా అంటే విలువైనటువంటి వ్యక్తి. तिमोन का मतलब है वो सम्मानित व्यक्ति था। దేవుని దృష్టిలో విలువైనవాడు. परमेश्वर की दृष्टि में సమాజంలో నీకు విలువ అవసరం. समाज में आपका सम्मान किसी को जरूरत नहीं है। 5 సంవత్సరాల తర్వాత లెక్క వేసుకోండి. 80 साल या 90 साल के बाद वो सारे मिट्टी में मिल जाएगा। పేపర్లో ఫోటోతో పరిమితం అయిపోతుంది. केवल वो फोटो में ही सीमित हो जाएंगे। అంటే ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు మోడీ గారు ఏదో గిన్నిస్ రికార్డ్ 10,000 మంది 11,000 మంది కార్యక్రమం చేశారు. जो मोदी है हमारे आसाम में ही गिनीज रिकॉर्ड बनाया 10 या 11,000 लोगों के। ఆ తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఇంకో ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి ఇంకొక 12,000 మంది పెడితే రికార్డు మాసిపోతుంది. और दूसरा प्रधानमंत्री आने से एक और रिकॉर्ड भी बन सकता है। కానీ మన బిడ్డలకు
నేర్పించే పరిచర్య విధానం మన జీవితాలకు దేవుడు సమర్పిస్తాడు. लेकिन जब हम बच्चों को जो सिखाते हैं उनके जीवन भर उनके साथ रहेगा। మాట జ్ఞాపకం చేస్తున్నాను. एक बात मैं आपको बयान యేసు ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నాడు. यीशु मसीह खुद कहता है, నేను రోగినైనప్పుడు నన్ను చూడడానికి వచ్చావు. प्रभु कहता है जब मैं बीमार था तो क्या तू देखने के लिए आया? నాకు వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చావు. क्या मेरे कपड़ा नहीं था तूने मुझे वस्त्र दिया? నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టావు. मैं जब भूखा था तूने मुझे खाना खिलाया। ఇవన్నీ ఎప్పుడు నేర్పించాను? ये सारी चीज मैंने कब सिखाया? ఇవన్నీ నేను ఎప్పుడు చేశాను? ये सारी चीज मैंने कब किया? దాన్ని ఎలా నేర్చుకున్నాను? बस किस प्रकार से सीखा ఈ है? రోజు నువ్వు నేర్చుకుని నీ బిడ్డలకు నేర్పిస్తేనే వారి ఇంకొకరు చేయగలరు. आज तुम सीख के अपने बच्चों को सिखाने से वो दूसरों को कर पाएंगे। మనం ఏం చేస్తామంటే చేతులు వెనకబెట్టుకుని వాడు రాగానే పాలు కోసం రాగానే ఇలా చేతులు పెట్టి 5 రూపాయల పైన వాడి చేతిలో పెడితే పెద్ద అయిన తర్వాత నీకు బాగలేదని వాడి దగ్గరికి వస్తే వాడు కూడా 5 రూపాయల పైన నీ చేతిలో आज हमारे बच्चे जो ऑफरिंग के समय में जो दान देने के लिए हमारे सामने में आते हैं, हम पॉकेट से 5 रुपए का सिक्का निकाल के हम उसको देते हैं और वो व्यक्ति वही सीखेगा और बड़ा होने के बाद भी ये वही सिखा ఈ देगा। రోజు నువ్వు ఎప్పుడో నేర్పిస్తే వాడికి ఇవ్వడం వస్తుంది. आज आप देना सिखाने से वो देना सीखेगा। ఈ రోజు నువ్వు ప్రేమించడం నేర్పిస్తే వాడు ప్రేమించడం. आज आप प्यार करना सिखाओगे तो वो प्यार करेगा। వారికి పరిచయం చేయడం నేర్పిస్తే పరిచయం చేయడం వస్తుంది. आज आप सेवा करना आप सिखाओगे तो वो सेवा करेगा। आफ्टर फील बोलेगा सालिम से हम चले जाएंगे। ఈరోజు చర్చలు చాలా అంటే ఈ క్రిస్మస్ ఈస్టర్ చిన్న కార్యక్రమం ఉంటాయి. సైలెంట్ అన్ని సైలెంట్ గా జారేపోతుంది. ईस्टर में ये बड़े दिन में बहुत सारे काम होता है, ज्यादा समय चर्च के लिए नहीं देंगे, आने आएंगे और चले जाएंगे। అలాంటి వ్యక్తులు కొన్ని పేరెంట్ తెలుసు. उनका नाम क्या है? చూడండి అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో प्रवृत्ति के पत्र 3వ వచనం చదవడం. 6 का 3 पद पढ़िए। కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకుని మంచి పేరు చాలు. 3 లక్షణాలు ఉన్న వ్యక్తులు కావాలి. यहाँ पे 3 स्वभाव का व्यक्ति నీ चाहिए। ఇన్ఫ్లుయెన్స్ దేవుడికి అవసరం లేదు. आपका संबंध परमेश्वर को नहीं चाहिए। బలగం దేవుడికి అవసరం లేదు. నీకున్నటువంటి సపోర్ట్ आपका जो सपोर्ट परमेश्वर की जरूरत नहीं है। ఇక్కడ చూడండి నిజానికి అక్కడ ఉన్న వారందరూ కూడా గ్రీకులే ఎక్కువ ఉన్నారు. यहाँ पे यूनानी लोग ज्यादा हैं। దేవుడు 3 లక్షణాలు కోరుతాడు. परमेश्वर 3 गुण को चाहते हैं। ఏంటి 3 లక్షణాలు? क्या है वो 3 लक्षण? ఒకటి पहला దేంతో నింపబడి ఉండాలి? ఆత్మ కలిగిన వ్యక్తులు ఉండాలి. पहला पवित्र आत्मा से हमें परिपूर्ण होना है। రెండవది జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉండాలి. दूसरा ज्ञानवान होना है। మూడవది మంచి పేరు కలిగిన వ్యక్తులు ఉండాలి. तीसरा अच्छा नाम होने वाला ఈ होना మూడు है। లేకపోతే పర్లేదండి. ఆయన ఏం చేస్తామంటే తిరిగినంతగా లోపల తిరిగిన తర్వాత తీసుకొచ్చి చేతిలో పడేస్తాం. ये तीनों नहीं होने से भी कोई बात नहीं। संसार में घूमते जितना दिन हमें उतना दिन घूमते हैं, आखिर में चर्च में आके हम समर्पित कर देते हैं। చేతిలో ఏం చేయాలి? चर्च में क्या करना है मालूम? చేతిలో ఎలా నడిపించాలి? चर्च को किस प्रकार चलाना है मालूम है? ఆపదలో ఉన్నప్పుడు వృద్ధులను ఎలా ప్రేమించాలో తెలియదు. जो तकलीफ में जो वृद्ध लोग हैं उसको किस प्रकार सहायता करना है? పొరపాటున ఏ తండ్రైనా మొక్క మీద అలా పడిపోతే "అరే, ఇంకో నీళ్ళు తీసుకొచ్చి మొక్కను కొట్టని చెప్తాడు తప్ప గమ్ముకి నీళ్ళు ప్రేమించదు రా. अगर वो किसी कोई व्यक्ति सिर चकरा के गिर जाता है तो पानी मारना भी नहीं होता है, बल्कि हम उसको उठाने भी नहीं मालूम होते हैं। ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ మరణమంత బలవంతమైనది. प्रेम जो है मरने की इतना वीक है, कमजोर है। నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసి పరలోకాన్ని విడిచి ఇక్కడికి వచ్చేసి ప్రారంభించేసాడు. अब वो आप तकलीफ में हैं जान के स्वर्ग छोड़ के यहाँ पे आके प्राण दे दिया है। కానీ ఆపదలో ఉండగానే మనం ఏం చేస్తాం తెలుసా? వీడియో తీసి సెల్ఫీలు పెట్టుకొని దాన్ని అంటే స్టాటస్ లో పెట్టడానికి వీడియో చేస్తాం తప్ప ఒకవేళ ముట్టుకుంటే మనకి అక్కడ అంటుపోతాం అన్నట్టుగా చూస్తాం. बहुत सारे लोग हैं जो तकलीफ में हैं, उसको जब तकलीफ को देख के हम वीडियो निकालते हैं। ऐसे बहुत सारे लोग वीडियो निकालते हैं बल्कि उसको तकलीफ को दूर नहीं करते हैं। ఇక్కడ తీమోనులో 3 లక్షణాలు ఉన్నాయి. यहाँ पे तिमोन के अंदर 3 लक्षण ఒకటి है। ప్రార్థనాత్మక నింపబడిన వ్యక్తి. एक प्रार्थना पूर्वक आत्मा से भरपूर है। ప్రార్థనాత్మక నింపబడిన వ్యక్తి వారికి అవసరమై ఉన్నాడు. एक प्रार्थना पूर्वक आत्मा से भरा हुआ व्यक्ति उनके लिए चाहिए। రెండవది జ్ఞానం కలిగి. दूसरा है वो ज्ञान से भरा हुआ ఏ व्यक्ति। జ్ఞానం? कौन सा ज्ञान? సమయోచితమైన జ్ఞానం కాదు. जो समय के अनुसार सोचने वाला। యేసు ప్రభువు అన్నారు, यीशु मसीह ने कहा, ఇదిగో మీరు లోపల తోడేలు వదిలి పెడుతున్నారు. देखिए तुम संसार में भेड़ियों के बीच में भेजा जा रहा है। అక్కడ తోడేలు చాలా కన్నింగ్ ఆలోచిస్తాయి. भेड़िए लोग अद्भुत रीति से वो लोग सोचते हैं। ఆవురులా నిష్కపటంగా ఉండాలి. कबूतर की तरह निष्कलंक रहे, పాము వలె వివేకంగా ఉండాలి. सांप की तरह विवेक रहे, चतुर रहे। అలా మామూలుగా इसे साधारण नहीं है। ఖచ్చితంగా తోడేలతో हम लंबे हमें पकड़ लेंगे। ఇక్కడ తీమోనులో ఏ జ్ఞానం కలిగి ఉన్నాడు? तिमोन कौन सा ज्ञान उसके अंदर था? అక్కడ గ్రీకులను పరిచయం చేసే విధానంలో డీకెన్సీలో ఉన్న ఆ సభ్యుల యొక్క పరిచయ విధానం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. वहाँ पे जो प्रचारक लोगों के बीच में जो गुण है, एक अद्भुत गुण अंदर में देखते हैं। అందుకని ఒకవేళ మనకు బంగారం కావాలనుకుంటే దేవుడు బంగారం ఇచ్చాడు. अगर हम सोना चाहेंगे तो
तो सोना देगा, ఆస్తి కావాలనుకుంటే ఆస్తి ఇచ్చేవాడు. अगर संपत्ति चाहिए तो संपत्ति देगा। మనకి తన పరిచర్య విధానం కావాలి, చక్కటి పరిచర్య ఇస్తాడు. अगर हमें प्रचार करने के लिए चाहिए तो अच्छा प्रचार పాపి ప్రచారం చేయడానికి తన ప్రాణమే ఇచ్చేసాడు. परमेश्वर ने प्रचार करने के लिए अपना प्राण को दे दिया। ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడోది మంచి పేరు కలిగి यहाँ पे अच्छा नाम, तीसरा जो है अच्छा नाम प्राप्त करने वाला व्यक्ति। ऊपर మీరు అనుకుంటున్నారేమో ఆ పైన ఉన్న ఇద్దరు పాస్టర్లు ఇవన్నీ కలిగి ఉన్నారు. आप सोचते हैं ऊपर में जो पास्टर लोग हैं उनको सारे गुण उनके अंदर हो सकता है, లేదంటే కమిటీలో ఉన్న వారు అలాంటి కలిగి ఉన్నారేమో అనుకుంటున్నారు. नहीं तो कमिटी में ही उसके जो रहे उनके अंदर ही एक गुण है, టీకెట్స్ లో ఉన్న వారే అలాంటి కలిగి ఉంటారేమో అనుకుంటున్నాం. या डेगर्स में जो है उसके अंदर ही एक गुण है। ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ये तीनों लक्षण आपके अंदर है तो परमेश्वर आपको, ఒకవేళ నువ్వు బహిరంగంగా సమాజంలో అందరికీ కనబడకపోవచ్చు, अगर आप खुले तौर से समाज में किसी को आपका गुण दिखाई नहीं देते, దేవుడు నిన్ను ఏ సమయంలో ఎలా వాడుకోవాలో దేవుడికి తెలుసు. परमेश्वर को मालूम है कि इस समय में आपको इस्तेमाल करना है। ఇది మాస్టర్ గారి గురించి మరి మేము ప్రసంగం చేసి వచ్చినాక आप सोच सकते हैं पास्टर जी तब तो कैसे आप प्रचार कर पाएंगे। పరిచయం అంటే మనలో మన దేవునికి అప్పగించుకోవాలి. प्रचार का मतलब सेवा करने का मतलब है हम अपने आप को समर्पित करना, అన్ని విషయాల్లో మనలో తగ్గించుకుంటారు. हर एक विषय में अपने आप को नम्रता के साथ प्रभु को समर्पित करना। కొన్నిసార్లు అయితే మేము మంచోళ్ళం కాదు కదా, ఇంకా మమ్మల్ని గారు పోటీ చేస్తుంటారు. और कुछ लोग इस प्रकार से सोचते हैं तब तो हम अच्छे लोग నా हैं। మంచితనం కంటే నాకు తెలిసి పాస్టర్ గారు మీకు తెలియదు కదా. आपके पास से मेरा अच्छा है मुझको मालूम है, मुझे परमेश्वर नहीं मिल सकता। చక్కగా ఒక వాక్య భాగం చదువు. జపని గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదువు. जकरिया 23 జపని గ్రంథము जकरिया 3వ అధ్యాయము 20వ వచనం చదువు. జపని గ్రంథము 3వ అధ్యాయం. जकरिया 3 का ఆ కాలమున చదవండి. మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని సరసాల నుంచి రప్పించి సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరులో నిలబెట్టును. जकरिया 3 अध्याय का 20 पद में उसी समय मैं तुम्हें ले जाऊंगा और उसी समय मैं तुझे इकट्ठा करूंगा और जब मैं तुम्हारे सामने तुम्हारी संतति को लाऊंगा तब पृथ्वी पर सारी जातियों के बीच में तुम्हारी कीर्ति और प्रशंसा फैला दूंगा। यहोवा का यही वचन है। పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మనం అనుకోవచ్చు నాకు మంచి పేరు లేదండి, आप सोच सकते हैं मेरा अच्छा नाम नहीं है, మీరు ఏమన్నా అంతగా పట్టించుకోండి అని. इसीलिए परमेश्वर मेरे बारे में ज्यादा नहीं దేవుడు सोचता। అంటున్నాడు, నేను నీకు మంచి పేరు ఇస్తాను. इसीलिए परमेश्वर ने कहता है मैं तुम्हें एक अच्छा नाम दूंगा। ఒకప్పుడు నువ్వు దోస్తులుగా ఉన్నావు కానీ ఇప్పుడు నా రక్తం ద్వారా కడగబడ్డావు కనుక నేను నీకు మంచి పేరు తెచ్చే వ్యక్తిగా నేను సమాజంలో నిలబెడతాడు. దేవుడు జనులందరూ వాగ్దానం చేశాడు. इसलिए सारे लोगों के बीच में परमेश्वर वचन देता है, वादा करता है कि एक समय में आप दूरी थे, एक समय में अलगताई का जीवन बिता रहे थे, लेकिन मैंने तुम्हें अपने लहू से खरीद कर अलग करके मैंने तुम्हें सम्मानित व्यक्ति बनाया है। ఇక్కడ దీపం మనకు వెలుగు కలిగింది. इत्तिमोन का मतलब है सम्मानित व्यक्ति। రెండవది దేవుని సమక్షంలో ఆత్మతో జ్ఞానంతో మంచి పేరుతో నింపబడిన వ్యక్తి. दूसरा है आत्मा और ज्ञान से भरा हुआ एक अच्छा व्यक्ति। మూడవది తనకంటూ ఒక ప్రత్యేకమైన పనికి నియమించబడ్డాడు. तीसरा है उस परमेश्वर उसको एक विशेष काम के लिए बुलाया है, अलग किया है। కొన్ని సిటీస్ లో గోవాటి కావచ్చు, లేదంటే కొన్ని మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో సిటీ కమిషనర్స్ ఉంటారు. कुछ शहर में कमिश्नर होते हैं। ఆ సిటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ సిటీలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాలు అది జరిగేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా కమిషనర్ చూసుకుంటారు. और उस शहर में जो कुछ भी होता है, जो भी कार्यक्रम होते हैं, वो सिटी जो कमिश्नर है शहर के कमिश्नर के पास जाते हैं। ఆ సిటీ కమిషనర్ సిగ్నేచర్ లేకుండా ఆ టౌన్ లో ఏ కార్యక్రమం జరగదు. और पुलिस कमिश्नर का जो बिना सिग्नेचर हस्ताक्षर के कुछ भी काम नहीं होते उस शहर में। ఈ రోజు టీకెన్సీ సభ్యులు అలాంటి వారు. आज जो टीचर्स है या सेवक लोग हैं वैसे ही लोग हैं। వాళ్ళు ఒక ప్రత్యేకమైన పనికి నియమించబడ్డారు. और उनको एक विशेष काम के लिए परमेश्वर ने अलग किया है। వాటి ఎలా పడతారని నియమించబడిన వారు కాదు. और उन लोग ऐसे जैसे उनको बुलाया हुआ व्यक्ति ఈ नहीं। సిటీ కమిషనర్ దేవుని అలా ఎలా చూపిస్తున్నామో అలాగే వీరు ఒక ప్రత్యేకమైన పనికి నియమించబడ్డారు. అపొస్తలుల కార్యాలు 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట వారు ఒక పనికి నియమించబడ్డారు మనం జ్ఞాపకం చేసుకుంటాం. प्रेरित की 6 का 3 पद देखो विशेष काम के लिए उनको अलग किया गया है। పిల్లలు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. परमेश्वर यहोशू से बात करता है, నీకు మోషేలా నడాలి. आप मूसा की तरह चलना है। నీకు ఎవరు నిలవచ్చు? आपके सामने कोई खड़ा नहीं हो నేను पाएगा। నీకు తోడే ఉంటాను. मैं तुम्हारे साथ रहूंगा। నేను నీకు తోడే ఉండాలని వేచి मैं तुम्हारे साथ अगर रहना है तो तुम्हें करना क्या है। మోషేలా కష్టాలు కలిగి ఉంటాయి.
मूसा की तरह गुण हम అంటే कराते, పాత లక్షణాలు मतलब पुराने लक्षण ఆ नहीं, తర్వాత లక్షణాలు సాత్వికులతో వెళ్తాం. उसके बाद का लक्षण जो है नम्रता के साथ, అప్పుడు నేను నీకు వెళ్తాను. उसके बाद में तुम्हारे ఇప్పుడు साथ కొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు తీమోను అనే వ్యక్తి మనకు కనబడతాడు. नए नए में जमाते हैं, तिमोन नाम का व्यक्ति को देखते అతను हैं, డీకెన్స్ లో ఒక సభ్యుడిగా ఉన్నాడు. तो वो सेवकों में एक सेवक, एक सदस्य के रूप में है। నేను అనుకుంటున్నాను అతను డీకెన్స్ గా నియమించగానే मैं सोचता हूँ उसको प्रचारक के रूप में चुना जाने के बाद పేతురు एक మీరేమో వాక్యం బోధిస్తారా, मतलब क्या तो प्रचार करेगा, మీరు మెయిన్ సీట్ లో కూర్చుంటారా, आप लोग ऊंचे पद में बैठोगे, మేమేమో ఇవన్నీ చెప్పలేదు. हम सब ये सबको साफ करना है, నేను అలా చేయగలను. हम ऐसा नहीं करेंगे, ऐसा कर नहीं पाएंगे, ऐसा नहीं करना। దేవుని ద్వారా నియమించబడ్డాడు. परमेश्वर के द्वारा चुना गया, వాళ్ళు ఉన్న లక్షణాలు బట్టి దేవుడు ఏర్పాటు చేస్తాడు. परमेश्वर के अंदर जो स्वभाव था उनके द्वारा उनको चुना गया। పిల్లలు దేవుని ఏర్పాటు అనేది అంత తేలిగ్గా ఉండదు. याद रखिए मेरे भाई बहन, परमेश्वर का जो बुलावट है, जो जो चुना जाना है, उतना आसान तरीके से नहीं होते हैं। చూడండి 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకు వెళ్ళే వరకు బాగానే ఉన్నారు. देखिए 12 शिष्य जो है क्रूस के नीचे तक आने तक तो सही अच्छा ही था। దేవునికి తెలుసు యోధ ఈ పనికి परमेश्वर जानता है योद्धा इस काम के लिए लायक नहीं है। ఆ తర్వాత యోధ స్థానంలో మరొక వ్యక్తి వచ్చాడు. उसके बाद योद्धा के स्थान में एक और व्यक्ति आता है। అంటే ఆత్మతో జ్ఞానంతో మంచి పేరు అంటే దేవుని సముఖంలో నిలబడినటువంటి ఆ తీమోను ఈ డీకేసీ లో ఉన్నటువంటి సభ్యులను ఏర్పాటు చేసుకునే విధానం మనం గమనించినట్లయితే అక్కడ మనం ఆ వ్యక్తి నేను చెయ్యను అంటాడు. यहाँ पे तीमोन को सेवकाई के लिए चुने जाने के विषय को जब हम देखते हैं, तो तीमोन इस प्रकार से नहीं कहता कि मैं नहीं कर पाऊंगा। దేవుని సముఖంలో నేర్చుకుంటున్న భక్తి విధానాన్ని ప్రదర్శిస్తాడు. परमेश्वर की उपस्थिति में सीखता है और भक्ति विधान को करता है। ఒకటి విలువైన వాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. एक बार एक सामान्य व्यक्ति की तरह हम देखते हैं। రెండవది మంచి అంటే ఆత్మ తెలుపబడిన వాడు జ్ఞానముతో, ఆ తర్వాత దేవుని సముఖంలో ఆయన మూడవదిగా మంచి దేవుని తెలుపబడిన వ్యక్తిగా दूसरा आत्मा से भरा हुआ, तीसरा एक अच्छे नाम के द्वारा ఒక ప్రత్యేకమైన పనికి నియమించబడిన వాడుగా మనం आपके लिए बुलाया गया है। ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే యెహోషువ దేవుడే మాట్లాడుతున్నాడు. यहोशू से परमेश्वर నీవు లేచి యోర్దాను దాటి अब उठना है और यरदन को पार करके जाना है। అతట వస్తుంది. पर శ్రమలు వస్తాయి, तकलीफ आएगी, ఇబ్బందులు వస్తాయి. कठिन परिस्थिति आएगी। అయినా నువ్వు మోసే వలె యోర్దాను దాటి मूसे की तरह ही यरदन को पार करके आपको जाना है। కదా. మరి యెహోషువ తీమోను గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. यहोशू और तिमोन के विषय में हमने चर्चा किया। ఆ పక్కనే మన కుటుంబాలు పెడతాం. वहाँ पे हम अपने परिवार के बारे में सोचें, మన కుటుంబాన్ని ఎలా నడిపిస్తాం, हमारे परिवार को किस प्रकार से हम चलाते हैं, పరిచయం నేర్పిస్తున్నాము. हम क्या सेवा करना सिखाते हैं। దేవుని సముఖంలో ఏదైనా పని అప్పగించినప్పుడు నాకు చేయగలుగుతున్నాం. परमेश्वर की उपस्थिति में कोई भी काम देने से क्या विश्वास हो गया कर पाएंगे। ఇది నాది కాదు, నాకెందుకు లేదు, మరి ఎవరో చేసుకుంటారయ్యా, నా పని కాదు, నేను రావడం అప్లికేషన్ వెళ్ళిపోవడం అనుకుంటున్నాను. क्या ये मेरा काम नहीं है, कोई आकर करेगा बोल के हम चले जाएंगे। నేను ఒక మెంబర్ కావాలంటే నా పని అంతవరకు అనుకుంటున్నాను. मैं सदस्य बन के रहना ही ये मेरा काफी है मेरे लिए। దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. परमेश्वर आपके लिए एक विशेष स्थान दिया ఒక है, ప్రత్యేకమైన పనికి నేను నియమించాను. एक विशेष काम के लिए परमेश्वर ने आपको चुना है। నేను ఎవరు చూసినట్టుగా कोई करने की तरह ना रहे, ఈమె ఏం చేస్తుందండి ఈ పని అని అనుకుంటే ఆ తర్వాత దేవుడు చూస్తాడు. ये क्या करेगा काम, अगर इस प्रकार से सोचने से ఏం చేస్తాడంటే ये क्या कर सकता है, వీళ్ళు ఏం చేయగలరు, लोग क्या कर पाएंगे। దేవుడితో యెహోషువ డైరెక్ట్ గా మాట్లాడుతాడు. परमेश्वर यहोशू से सीधे से बात करता है, నేను నీకు తోడు, मैं तुम्हारे साथ रहूंगा, మనుషులతో. मनुष्य का सहायता नहीं। ఈరోజు ఇప్పుడున్న మనందరం కూడా ఒకవేళ ఏదైనా పని అప్పగించారనుకోండి కంపెనీ వారు, यहाँ पे हम जितने लोग हैं, अगर कोई काम कमेटियां कर లేదు సేవ ఏదైనా పని అప్పగించారనుకోండి या तो सेवक लोग कुछ काम देने से సరిపోదు. हम कुड़कुड़ा आएंगे, नहीं చేయలేను, मैं नहीं करूंगा। దేవుడి పని నమ్మకం. परमेश्वर काम विश्वास करते हैं। దేవుడు ఖచ్చితంగా మీరు అప్పగించినటువంటి బాధ్యతలో మిమ్మల్ని మీరు నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. परमेश्वर ने जो काम दिया है उसके अनुसार अगर हम करेंगे तो जरूर परमेश्वर ने మనం చూసిన మీ పిల్లలు రాబోయే తరాలకు మాదిరికరంగా నిలబడతారు. हमें देखने वाले हमारे बच्चे आने वाले दिनों में एक साक्षी के रूप में खड़ा कर पाएंगे। మనమే తప్పించుకొని వెళ్ళిపోతే మన పిల్లలు అసలే నిలబడతారు. अगर हम ही बच के निकल जाएंगे तो हमारे बच्चे भी इस प्रकार से रहेंगे। యెహోషువ దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. यहोशू परमेश्वर की उपस्थिति में खड़ा रहा, తీమోను దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. तिमोन परमेश्वर की उपस्थिति में खड़ा रहा। మనం మన बिడ్డలకు కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. हम भी परमेश्वर की उपस्थिति में हमारे बच्चों को దేవుడి కొరకు ధైర్యంగా పరిచయించాలి. परमेश्वर के लिए हम साहस के साथ काम करें, ప్రార్థన చేస్తాం. प्रार्थना करें। తండ్రి మీకు స్తోత్రాలు. परमेश्वर तुझे धन्यवाद। ఆశ్చర్యకరంగా మీకు మహిమ చూపిస్తున్నాం. वो
वो आशीर्वाद करने वाला परमेश्वर हम तुझे धन्यवाद देते हैं। ఇంతవరకు తోడుగా నడిపించారు अब तक प्रभु आपने हमें चलाया है। ప్రభు కోసం మాత్రం తెలుగుతూ ఉంటారు ఏ కొన్ని పరిస్థితులు అయితే ఎవరు తన మీద దాన్ని వెలగొచ్చుకుంటారు प्रभु यहोशू से आपने कहा कई परिस्थितियों को पार करके यरदन नदी को पार करके आपको जाना है। నేను నీకు తోడుగా ఉంటాను వాగ్దానం ఇస్తాను मैं तुम्हारे साथ रहूंगा का वादा किया है। ధైర్యంగా నిలబడినప్పుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు మాకు जो తెలియజేస్తాడు आपने वादा को पूरा करने वाला परमेश्वर आपने बताया రాబోయే తరాలకు మాదిరికరమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకున్నారు आने वाले समय में एक गवाही के रूप में खड़ा करने वाला తీమోను నిలబెట్టుకున్నారు तिमोन को खड़ा किया। ఆయన తన పరిచయం మీరు ఏర్పాటు చేస్తున్నారు उसकी सेवा में आपने उसको बुलाया है। అనేకులకు తన చక్కటి పరిచయం చేసేటువంటి వ్యక్తిగా ఏర్పాటు చేస్తున్నారు प्रभु एक अच्छा प्रचारक के रूप में आपने उसको खड़ा किया है। సదరుడు మనలో తీసేసి प्रभु खुदकुड़ा उसके अंदर మీకు నిలబెట్టి ఆయన మంచిగా ఆశీర్వదించినటువంటి खड़ा कर एक आशीर्वाद बनाए। ఎందుకంటే రాబోయే తరాలకు మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా వారిని మామూలు నిలబెట్టుకుంటున్నారు प्रभु आने वाले दिनों के प्रभु आने वाले लोगों के लिए एक गवाही के रूप में खड़ा करने के लिए धन्यवाद देते हैं। అందరూ ఆశీర్వదించు వేసినామో ప్రార్థించండి हम सबको आशीष करने के लिए यीशु मसीह के नाम से प्रार्थना करते हैं। आमीन।